తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ హైకోర్టులో స్టే విధించిన కారణంగా ఈ స్టే ఎత్తివేయాలంటూ తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించి స్పెషల్ పిటిషన్ దాఖలు చేసింది. రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించు చట్టం చేసిన నాడే పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు 50% పరిమితి దాటకూడదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫల ప్రయోగం చేస్తుందని, ఈ చట్టం న్యాయ సమీక్షకు నిలబడదని, కోర్టులు నిలిపేస్తాయని అప్పట్లోనే పలువురు అభిప్రాయపడ్డారు. అయినా తెలంగాణలో మెజారిటీ భాగంగా ఉన్న బీసీల ఓట్లు దక్కించుకునేందుకు రాజకీయ ఎత్తుగడలో భాగంగా రేవంత్ రెడ్డి చట్టాన్ని ఆమోదింపజేశారని, అందువల్లే ఇది కోర్టులో నిలబడలేదని పలువురు విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు. తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన జరిగిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 50% రిజర్వేషన్ల పరిమితి దాటకూడదన్న సుప్రీంకోర్టు గత తీర్పును ఇందిరా సహాని కేసులో 50% మించొచ్చని కూడా స్పష్టం చేసిందని ఆయన కోర్టుకు తెలిపాడు. అలాగే తెలంగాణ గవర్నర్ 3 నెలలుగా దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదని, అందువల్ల ఇది చట్టంగా మారినట్టేనని కూడా ఆయన వాదించారు. వీటేటిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఈ పిటిషన్ డిస్మిస్ చేసింది. ఎన్నికలకు వెళ్లాలంటే పాత పద్ధతిలోనే ఎన్నికలు జరుపుకోవచ్చని స్పష్టం చేసింది. దీన్ని బట్టి చూస్తే 50% రిజర్వేషన్ల పరిమితి దాటకూడదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం ఖచ్చితంగా ఇప్పటికీ అమల్లో ఉన్నట్టే లెక్క. రేవంత్ రెడ్డి సర్కార్ రాజకీయంగా లాభపడేందుకు, బీసీలని మెప్పించేందుకు ఈ డ్రామా తెరపైకి తెచ్చారని పలువురు విమర్శిస్తున్నారు. అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతోనే ఈ చట్టం చేసినట్లు ఆయన చెబుతున్నప్పటికీ అన్ని పార్టీల రాజకీయ నాయకులు వాళ్ళ పదవులు బీసీలకే కేటాయించడం చాలా సమంజసంగా ఉండేది. ఇలా అనవసరంగా రిజర్వేషన్ల రామాయణం తీసుకొచ్చి ప్రజలందరినీ తప్పుదారి పట్టించడం కంటే వాళ్ళ పదవులు త్యాగం చేస్తే చాలా బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా బీసీల మీద మంచి ప్రేమ కనబరుస్తున్నప్పుడు ముఖ్యమంత్రి పదవిని కూడా బీసీలకు కేటాయిస్తే చాలా బాగుంటుందని పలువురు అంటున్నారు. సుప్రీంకోర్టు హైకోర్టు స్టేను తొలగించడానికి నిరాకరించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ స్థానిక ఎన్నికల్లో ఎలా ముందుకు వెళుతుందో వేచి చూడాలని పలువురు భావిస్తున్నారు.